हिंदू वीरालेवरा युव हिंदू वीरालेवरा मातृभूमि पिलिचरा निनु मातृभूमि पिलिचरा मुज्जगंबुल विनुतिकेक्किन मुक्तिदायिनि मातृभूमि अन्न ज्ञानमुलवनि कोसगिन आदिधरणी वेद जननी बानिसत्वमुलोन मृग्गग दैन्य स्थिति प्राप्तिंचरा तल्ली कष्टमु बापरा नी तनवु सार्थकमगुनुरा हिंदू वीरालेवरा युव हिंदू वीरालेवरा। జై శ్రీరామ్. గత వారం రోజులుగా బంగ్లాదేశ్లో పరిణామాలు మన ప్రపంచంలో అందరూ కూడా హిందువులు గమనిస్తూ ఉన్నారు. ఆగిపోయినట్లే ఆగిపోయిన బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు అరాచకాలు మరలా కొనసాగడం మొదలైనవి. ఈ అరాచకాలు ఇలాగే కొనసాగితే బంగ్లాలో ఉండే హిందువులందరూ కూడా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంది. కావున ప్రపంచంలోని అందరూ ప్లస్ ప్రభుత్వం కూడా దీని విషయంలో తగిన చర్యలు తీసుకొని హిందువులపై దాడులు పూర్తిగా నిలిపివేయాలి. హిందువులు ప్రశాంతంగా వారి జీవనాన్ని కొనసాగించుకునే విధంగా ప్రభుత్వాలు తమ చర్యలు తీసుకోవాలి. దీని కొరకు ఒంగోలు పట్టణంలో డిసెంబర్ 4వ తారీఖున చెన్నకేశవ స్వామి గుడి నుంచి ఒక ర్యాలీ బయలుదేరి అలాగే ప్రకాశం భవనంలో అధికారులకు దాని మీద తగు విజ్ఞాపన పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. మన హిందువులందరూ, ప్రపంచంలో ఉన్న హిందువులందరూ దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. లేకపోతే భవిష్యత్తులో మనకి భారతదేశానికి కూడా చాలా ప్రమాదం ఉంది. అందుకని హిందువులందరికీ ఈ విషయాన్ని తెలియజేయడం, ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దాని గురించి ఆలోచించి ప్రపంచ స్థాయిలో బంగ్లాదేశ్ మీద తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో 4వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి చెన్నకేశవ స్వామి గుడి దగ్గర నుంచి హిందువులు బంధువులందరూ ఒక పెద్ద ఊరేగింపుగా బయలుదేరి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేసి కలెక్టర్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు వెంటనే వస్తున్నా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై. సోదరులారా, 4 నెలలుగా
బంగ్లాదేశ్ లో హిందువుల మీద విపరీతమైనటువంటి దాడులు జరుగుతున్నాయి. ఏదైతే హసీనా బేగం గారి ప్రభుత్వాన్ని కూల్చివేసిన తరువాత యూనస్ గారికి వేరే దేశం వాళ్ళు, ప్రపంచ పోలీస్ అయినటువంటి దేశం వారు అక్రమంగా అక్కడ రాజ్యాధిపత్యాన్ని ఇచ్చారు. ఎవరైతే యూనస్ గారు ఎక్కిన తరువాత కావాలనే హిందువుల మీద దాడి జరుగుతుంది. ఒకరోజు 20% బంగ్లాదేశ్ లో హిందువులు ఉన్నారు. నేడు వారందరినీ కూడా, స్త్రీలందరినీ కూడా దొంగిలించబడ్డారు. హిందువులందరినీ కూడా హతం చేయబడ్డారు. అసలు రక్షణే లేకుండా పోయింది. ఒక్కో స్త్రీని మీరు గమనించినట్లయితే ఒక 25 సంవత్సరాల యువతిని ఒక బజారులో, నడి బజారులో పట్టుకొని బట్టలు ఓడదీసి, ఒక ఏదైతే ఆ మత పెద్దలు, మత ప్రముఖులు ఉన్నారో వాళ్ళు ఆ స్త్రీకి నడి బజారులో బట్టలు ఓడదీసి వారి మర్మాంగాల మీద కాళ్లు పెట్టి వాళ్ళ మర్మాంగాల్లో ఏదైతే మద్యం బాటలను చొప్పించేటువంటి ప్రయత్నం చేశారు. ఇంతకంటే మానవీయమైనటువంటి చర్య, ఇంతకంటే రాక్షసమైన చర్య, ఇంతకంటే సిగ్గు చేటైనటువంటి చర్య ఇక ప్రపంచంలో ఉండదు. ఒక రాక్షసంగా, క్రూరంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈ స్థితిలో హిందువులకి, మైనారిటీ వర్గాలకి అండగా కృష్ణదాస్ గారు నిలబడ్డారు. వారు నిలబడి ఏదైతే శాంతియుతమైనటువంటి ర్యాలీ చేస్తున్నారు, శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా వాస్తవానికి బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి విధానం పూర్తిగా మనం చెప్పినట్టుగానే 4 నెలల ముందు మొదలైనది కేవలం రాజ్యాధికారం కాదు, మత యుద్ధం జరుగుతూ ఉంది. మతం కోసం వాళ్ళు చేసేటువంటి ప్రపంచం మొత్తం కూడా ఈ మతంలో ఉన్నటువంటి వ్యక్తులు ఇలా చేస్తే ఇలా ఉండాలని సిగ్గుపడేటువంటి పరిస్థితి. ఒక పక్క భారతదేశం సనాతన సాంప్రదాయాలు చేయాలి. దేశాన్ని ప్రధానమంత్రి ఈ దేశం యొక్క గొప్పతనాన్ని, వైవిధ్యాన్ని, ప్రపంచాన్ని ఇస్లాం యొక్క ప్రతినిధి భారతదేశంలో